ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని మేము సంతోషిస్తున్నాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, ఈ పరిచర్యకు మీరు సహకారులుగా ఉండి మీరు విన్న వాక్యం అనేకులకి షేర్ చేస్తూ అనేకులకు పంపినందుకై దేవుని పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం ఈ రోజున జ్ఞాపం చేసుకుందాం. ఆ వాక్యంలో దైవజనుడు అంటాడు, పనివారులారా, మంచివారికి సాత్వికులకి మాత్రమే కాకుండా ముష్కరులుగా ఉంటారు. కొంతమంది బాగా రెటమతంగా, మన వాడుక భాషలు చెప్పాలంటే ఒక మొండితనంగా, ఒక మూర్ఖులుగా ఉంటారు. అధికారంతో ఉన్నవాళ్ళు కూడా, అధికారంలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు మీ మీద అధికారులు ఉన్నటువంటి కారణాన్ని బట్టి వారికి కూడా మీరు లోబడి ఉండండి అని దైవజనుడు పేతురు గారు సంఘాన్ని ఆ రోజున బలపరిచాడు. ఈరోజు కూడా మనలో అనేక మంది చాలా విధాలుగా ప్రార్థనలు చేస్తుంటారు, పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తుంటారు, అక్కడ ఇక్కడికి వెళ్తుంటారు. మన మీద ఏదో విధమైన అధికారులు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో, అధికారులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు, కఠినంగా ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని వాక్యం చెప్తుంది, అందరికీ సాత్వికంగా లోబడి ఉండండి, మనకు పరలోకమందు ప్రభువు మన మీద అధికారిగా ఉన్నాడు అని. సో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అన్వయించుకుంటూ మన దైనందిన జీవితంలో మనం దేవుని బట్టి వారిని కూడా మనం సన్మానించాలి. ఒకానొక రోజున ఒక ఓడలో ప్రయాణం చేస్తున్న దినాల్లో ఓడలో ఉన్నటువంటి నావికుడు ఓడలో ఉన్న వారందరి మీద చాలా కఠినంగా ఉండేవాడు. అంత ర్యాష్గా బిహేవియర్ మామూలు కాదనమాట, అంత ఘోరంగా ఉండేది. అలాంటి కఠినాత్ముడు బాగా అందరిని హింసించేవాడు. ఆ ఓడలో పనిచేస్తున్న వారందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడు. అందరికీ అతనంటే గిట్టేది కాదు, అతనంటే అసలు అంత భయంకరమైనటువంటి కోపం, ఇక గత్యంతరం లేదు, లేకపోతే చంపేస్తాం అన్నంత పరిస్థితి అన్నమాట అతని మీద అందరూ కలిగి ఉన్నారు అటువంటి అభిప్రాయం. ఓ రోజున అతను అనుకోకుండా సముద్రంలో పడిపోయే టైంకి అతన్ని ఇంకొక వ్యక్తి వెళ్ళి నీళ్ళల్లో మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఇంకొకడు కాపాడిన తర్వాత ఆ ఓడ నావికుడు కెప్టెన్ అంటాడు, నన్ను నువ్వు కాపాడేవయ్యా, రేపటి దినం అందరి ముందు నీకు నేను సన్మానం చేస్తాను, నా ప్రాణాన్ని నువ్వు రక్షించావు కాపాడినందుకు అని. అప్పుడు అతను బతిలాడాడట, అయ్యా నీకు ఒక దండం అయ్యా, నన్ను ఎవ్వరి ముందు అలాగా చేయొద్దు, అసలు నన్ను ఎవ్వరి ముందు కాదు ఏ విధంగా నాకు సన్మానం చేయొద్దు. నేను మీ దగ్గర కోరుకునే సన్మానం ఏదైనా ఉందంటే మీరు ఎవ్వరికి ఏమి చెప్పకుండా ఉండటమే. నేను ఇలా నీళ్ళల్లో పడిపోతే, సముద్రంలో పడి చచ్చిపోయే పరిస్థితుల్లో నన్ను పలానోడు రక్షించాడు అని చెప్పకపోవటమే నాకు మీరు చేసే సన్మానం అని. అతనికి అర్థం కాక, ఎవడైనా సన్మానం చేస్తానంటే సంతోషంగా అందరి ముందు ఘనత పొందుతుంటే ఆనందిస్తాడు, నువ్వేంట్రా ఇట్లా అంటున్నావంటే, అయ్యా నీవు నీళ్ళలో పడి చచ్చిపోయేటటువంటి సమయంలో నిన్ను నేను రక్షించానని తెలిస్తే మిగతా వాళ్ళు నన్ను దోషేస్తారా నీళ్ళల్లో, నన్ను రానిరు మళ్ళా పైకి. హల్లెలూయా. చచ్చిపోయేవాడిని నువ్వెందుకురా బతికించావని ముందు నన్ను చంపేస్తారు, నీళ్ళలో దోషేస్తారు. ఎందుకంటే అతను అంతటి క్రూరుడు అనమాట. కానీ ఇతను ఎలాంటి వాడు అంటే దైవభక్తి కలిగిన వాడు. అతను క్రూరుడైనప్పటికీ కూడా అతని మీద దైవ సంబంధమైన భయము, ప్రేమ కలిగిన వ్యక్తి కనుక ఆ క్రూరుడిని కూడా ఇతను రక్షించాడు. దేవుని బిడ్డలకి రోజున మనకు నచ్చి మెచ్చిన వాళ్ళు అయితేనే మనం ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇష్టపడతాం. ఒకవేళ మనకు శత్రువులుగా ఉండి మనల్ని గాయపరిచిన వాళ్ళైతే మనం ఏమంటాం, వాడికి దేవుడు మంచి గది పట్టించాడు, ఇలాగైనా కావాలి, ఇలాగే జరగాలి అని అంటామా, లేకపోతే ఏమన్నా మార్పు వస్తుందా? దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించండి. మనం దేవుని యొక్క వాక్య ప్రకారంగా మంచివారికి
అంటే నెమ్మదస్తులకి మాత్రమే కాకుండా ముష్కరులుగా ఉన్న వారికి కూడా మనం లోబడాలి అనేది దేవుని వాక్యం. ఒకవేళ నీ భర్త అలాంటి వాడేమో, నీ భార్య అలాంటిదేమో, నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, నీ పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారేమో, అయినను సాత్వికంగా లోబడు, దేవుడు నేను తప్పక కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. మీ దాసులు పేతురు గారి ద్వారా ఈ రోజున మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మీ స్తోత్రం. మేము మంచివారికి అయ్యా, సాత్వికులకు మాత్రమే కాకుండా ముష్కరులకు కూడా మేము లోబడి ఉండాలనేది దైవా మిమ్మల్ని బట్టి మేము నేర్చుకోవాలి. మీ వాక్యానుసారంగా మీ యొక్క జీవితం మాకు చూపించిన మాదిరి ప్రకారంగా మేము లోబడాలి, నడిపించబడాలని మీ యొక్క ఆత్మ ద్వారా విషిదపరిచిన ప్రతి మాటకై స్తోత్రాలు. ఒక్కొక్కరిని మీరు దీవించండి. అలాంటి మంచి మనసు మాకు దయచేసి, ఒకవేళ ఎంత ముష్కరులైనా, ఎంత నాయనా అయ్యా భయంకరమైనటువంటి దుర్మార్గులైనా మా మీద అధికారులని వారికి లోబడి మేము వారికి మేలు చేసే వాళ్ళుగా మీ యొక్క పేరట మీ ప్రేమను పంచే వ్యక్తులుగా ఉండేందుకు సహాయం చేయండి. కృపయు కాపుదల సమాధానం అయ్యా నీ బిడలైన మా అందరికీ మెండుగా దయచేస్తూ మా అందరి మనసుల్లో మన అందరి ప్రాణాత్మ శరీరాలు లోబడి మనసు మాకు దయచేయండి, సహాయం చేయండి. ఘనతమయం ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకున్న ప్రభు ఆకడ పర్యంతం కృప లోబడే మనస్సు కలిగి ఉండాలని తీర్మానం చేసిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు మనకు ఆ విధంగా తన కృపను తోడుగా ఉంచి సహాయం చేసినందుకు